నమస్తే. వెల్కమ్ టు భారత్ న్యూస్. ఈరోజు సిద్దిపేట జిల్లా అధికారుల జిల్లా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల పట్ల, జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనున్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపైన స్పందించకపోవడంతో అయితే అసలు మంత్రి పొన్నం ప్రభాకరా లేక హరీష్ రావా అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. సార్ 84 ఎట్లయితే చెప్పు సార్, మైనర్ తో కలుపుకొని 300 ఉన్నాయి సార్. అన్ఫేర్. రోజుకి యావరేజ్ గా 12 కేసులు చేయాలి. 15 మంది కంపెనీలు ఉంటారు. 5 లీవ్ అనుకో, 10 మంది పని చేసినా మనిషికి ఒక కేసు చేసినా 10 కేసులు చేయాలి. రోజు పేషెంట్ 300 కేసులు చేయాలి. పేషెంట్ లోడ్ కూడా అంతే. పేషెంట్ లోడ్ ఎక్కువ వస్తలేదు. ప్రైవేట్ లో ఎందుకు ఒక్కొక్క రోజుకు ఒక సిక్ అనిపిస్తుంది నాకు. ఐ ఫీల్ అషేమ్. రోజు కూడా వచ్చి సార్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ రాండి, మేము పోతున్నాం ఇంకా సిగ్గుపడుతుంటాం మనసులో. సిద్దిపేట మెడికల్ కాలేజ్ వారంకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేస్తాను. సిద్దిపేట వారంకి ఒకటి. ఎందుకు వస్తుంది? పేషెంట్ బెడ్ వెహికల్ లేచిపోతుంది ప్రైవేట్ హాస్పిటల్ మీ దగ్గరికి. ఆఫ్టర్ అడ్మిటింగ్ యాక్సిడెంట్ కేసు 108 బట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాక మంచి మీ దగ్గర బయటకు పోతున్నారు. ఒకప్పుడు ఎందుకు చేసినాం? మోకాల్ చిప్ ఆపరేషన్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ లో రోజు